హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫరస్. నేను మీ తెలుగు అమ్మాయిని. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కింద ఒక గంట బొమ్మ ఉంది కదా, దాన్ని నొక్కితే కనుక మీరు కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్స్లో. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి, చుట్టాలకి నాలెడ్జ్ని షేర్ చేయండి. నా యూట్యూబ్ ఈ వీడియో లింక్ని వాళ్ళకి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, హైక్లో కానీ ఏది వీలైతే అందులో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఖతార్ గురించి. మీరు రీసెంట్గా వినే ఉంటారు, ఖతార్లో క్రైసిస్ వచ్చింది. ఈ క్రైసిస్ ఏంటి, అసలు ఏమైంది అనే అనుమానం మీలో చాలామందికి కలిగే ఉంటుంది. ఆ అనుమానాన్ని ఇవాళ తీర్చాలని మీ ముందుకు వచ్చాను నేను. మీరు చూసుకుంటే ఇక్కడ 6 అరబ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి మీకు ఇక్కడ. సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట. ఇంకా లిబియా, యెమెన్. ఈ 6 దేశాలు కూడా ఖతార్ని బహిష్కరించినాయి. ఈ 6ని మనం గల్ఫ్ కంట్రీస్ అంటాము, అరబ్ కంట్రీస్ అంటాము, ఎలా అయినా పిలవచ్చు. ఈ 6 ఏంటంటే ఖతార్ని బహిష్కరించినాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఖతార్ అనేది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఏంటి, మనకి ఇప్పుడు ఇరాన్లో ISIS ఉంది, టెర్రరిజం ఉంది. అందుకని యుఎస్ కానీ, ఈ సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ కానీ ఏమనుకుంటున్నాయంటే ఇది ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా టెర్రరిజం కూడా సపోర్ట్ చేస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా టెర్రరిజానికి సపోర్ట్ చేయడమే కదా. ISIS కానీ, అక్కడున్న టెర్రరిస్టులకు కానీ వాళ్ళందరికీ సపోర్ట్ చేసినట్టే అవుతుందని ఇవన్నీ అభిప్రాయపడినాయి అనమాట. అందుకని ఖతార్ని బహిష్కరించినాయి. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, మనం ముందు ముందు చూడబోతున్నాము. ప్రస్తుతానికైతే మనం ముందు అసలు ఈ 6 దేశాలు ఎక్కడున్నాయి, ఖతార్ ఎక్కడుంది, అసలు ఎఫెక్ట్ ఏం పడుతుంది ఒక దేశం వల్ల ఇంకో దేశానికి అనేది తెలుసుకోవాలంటే ఏది ఎక్కడుంది అనేది మనకు తెలియాలి. అందుకని ఇప్పుడు మనము ఏ దేశం ఎక్కడుందో చూద్దాం. ఇది మన భారతదేశం, ఇండియా. ఇక్కడ చూసుకుంటే వీటిని మనం గల్ఫ్ కంట్రీస్ అంటామన్నమాట. మీరు చూసారా, ఇదిగో ఈ పెద్ద ఏరియా కనిపిస్తుందా ఇక్కడ, ఇది సౌదీ అరేబియా అన్నమాట. ఇక్కడే మనకి మక్కా మసీద్ ఉంది. ఈ సౌదీ అరేబియా ఎంత పెద్దగా ఉందో చూసారా, దీని క్యాపిటల్ రియద్, సౌదీ అరేబియా. ఇదేమో యెమెన్, ఇందాక మనం చూసుకున్న వాటిలో. ఇది ఒమన్ అన్నమాట, ఒమన్ క్యాపిటల్ మస్కట్. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఉంది. యుఏఈలోనే మనకి దుబాయ్, అబుదాబి మీరు వినే ఉంటారు, ఇవి కూడా. ఇది బహ్రెయిన్, ఇక్కడ చిన్నగా ఉంది చూసారా, ఇది బహ్రెయిన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఖతార్, మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇదన్నమాట. దీని క్యాపిటల్ దోహా. ఇది ఇక్కడ ఉంది, దీని లొకేషన్ చూసుకోండి కొంచెం. ఇక్కడ యుఏఈ ఉంది, ఇక్కడ బహ్రెయిన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఇక్కడేమో అంత గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ ఓషన్. ఇరాన్ ఇక్కడ ఉంది దీనికి. ఇప్పుడు ఈ ఖతార్ అనేది ఇరాన్కి సపోర్ట్ అన్నమాట. ఈ ఇరాన్కి, ఈ సౌదీ అరేబియాకి అది నచ్చట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియాకి నచ్చకపోతే ఖతార్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో అని మీరు అనుకోవచ్చు. ఈ ఖతార్ చూస్తే మీరు ఎంత పెద్ద ప్రదేశంలో ఉందో చూడండి, దీని జియోగ్రఫికల్ ఏరియా ఎంత పెద్దగా ఉందో చూస్తే దీని పవర్ మీకు అర్థమవుతుంది. ఎక్కువ ఏరియాలో ఉండటం వల్ల దాని పవర్ ఎక్కువ. అలాగే దానికి ఎకానమికల్గా కానీ, పొలిటికల్గా కానీ, మిలిటరీ పరంగా కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సౌదీ అరేబియా. ప్లస్ అమెరికా కూడా సౌదీ అరేబియాకి సపోర్ట్. సౌదీ అరేబియాకి అమెరికాకి మధ్య క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇది ఇక్కడ స్ట్రాంగ్. అందుకని ఇదేం అనుకుంటుందంటే ఈ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ మీద అధికారం చెలాయించాలని చూస్తుంది, లీడర్షిప్ చేయాలి, వీటన్నిటిని నేనే లీడ్ చేయాలి అని దీని కోరిక అన్నమాట. ఈ మిగతా కంట్రీస్ అన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయి, మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా. కానీ ఖతార్ చూసారా, దీనికేమో ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది ఖతార్. అంటే సౌదీ అరేబియాకి అసలు సపోర్ట్ చేయట్లేదా అని కాదు, పార్షియల్గా సపోర్ట్ చేస్తుంది, కానీ కొన్ని విషయాల్లో ఇది ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. అది దీనికి నచ్చట్లేదు. అది మెయిన్ రీజన్, అక్కడ అగ్గిరాచుకుంది అక్కడ అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ కువైట్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఇది కువైట్, ఇది కూడా గల్ఫ్ కంట్రీయే. ఇరాక్ ఇక్కడ, ఇది సిరియా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, గుర్తుపెట్టుకోండి సిరియాని ఒకసారి. మనం ముందు దీని గురించి కూడా మాట్లాడబోతున్నాము. ఇది సిరియా, ఇది సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్, యుఏఈ, ఇది ఖతార్, ఇది బహ్రెయిన్, ఇది ఇరాన్. గుర్తుంది కదా మీకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోవడానికి తర్వాత. సో మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చెప్పినట్టుగా ఖతార్ని బహిష్కరించినాయి అనమాట ఈ 6 దేశాలు కలిసి. ఇప్పుడు బహిష్కరించడమే కాక ఇంకా ఏమన్నాయి అంటే 48 గంటల్లో, ఇక్కడ చూసారా మీరు, 48 అవర్స్ లోపు మీ డిప్లొమాట్స్ మా దేశాలు వదిలి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియన్ డిప్లొమాట్స్ అమెరికాలో ఉంటారు, అమెరికా డిప్లొమాట్స్ ఇండియాలో ఉంటారు. ఒకరోజు సడన్గా అమెరికా గవర్నమెంట్ వచ్చేసి మీ డిప్లొమాట్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి, ఇండియా మాతో 2 వారాల్లోపు టైస్ అన్ని కట్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది మనకి?
ఇక్కడ కూడా అదే జరిగింది. 48 గంటల్లో డిప్లొమాట్స్ అందరినీ క్విట్ చేయమంది, 2 వారాల్లో ఖతార్ని వెళ్ళిపోమంది వాళ్ళ దేశాల నుంచి. 2 వారాలు టైం ఇచ్చింది అల్టిమేటం కింద. సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ ఈ దేశాలు ఇచ్చినాయి అనమాట దానికి. మీరు అనొచ్చు ఏమవుతుంది, ఖతార్కి అంత ఎఫెక్ట్ ఏం పడుతుంది, అది అంత రిచ్ దేశం కదా, అన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి కదా దానికి అని. మీరు ఆలోచించినట్టయితే ఖతార్కి పంట పండదు అక్కడ మీకు పెద్దగా. సో అది పంట పండకుండా ఉండటం వల్ల ఫుడ్ కోసం వేరే దేశాల మీద ఆధారపడుతుంది. అది ఈ ఫుడ్ని అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి కానీ బార్డర్ ఏ దేశంతో ఉంటే ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఫుడ్ సప్లై ఇంపార్టెంట్, అన్నిటికన్నా మనకి బతకడానికి ఇంపార్టెంట్ ఫుడ్. అలాంటి ఫుడ్ ఇంకా వేరే ఇంపార్టెంట్ సప్లైస్ అన్నీ కూడా వేరే దేశాల నుంచే వస్తాయి ఎక్కువ. అవన్నీ ట్రక్స్ ద్వారా బార్డర్స్ నుంచి సౌదీ అరేబియా నుంచి కానీ యూఏ నుంచి కానీ అట్లా వస్తూ ఉంటాయి దానికి. మరి ఇప్పుడు అవి కట్ అవుతాయి కదా, రిలేషన్స్ కట్ అయినాయి అంటే మరి ఫుడ్ హోర్డింగ్ పెరిగింది అట్లా. మరి ఫుడ్ హోర్డింగ్ అంటే రేట్లు పెరిగిపోవడము, ఉన్న ఫుడ్ని దాచేసి రేట్లు పెంచేయడము అట్లా జరుగుతుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇక్కడ బందులు జరిగినప్పుడు కానీ అట్లా మనకు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. సో అది జరిగిందనమాట ఇక్కడ. అలాగే స్టాక్ మార్కెట్, ఖతార్ స్టాక్ మార్కెట్ అనేది ఈ విషయం జరగంగానే, ఈ క్రైసిస్ రాగానే 7.2% పడిపోయినాయి కిందకి. చూడండి ఎకనామికల్గా ఎంత పెద్ద ఎఫెక్ట్ పడిందో ఖతార్కి. 7.2% అంటే చాలా పడిపోయినట్టు కదా. అలానే సౌదీ అరేబియా షిప్స్, సీ రూట్ కానీ, రోడ్వేస్ కానీ, ల్యాండ్ ఎయిర్వేస్, ఏరోప్లేన్స్, ప్లేన్ కాంటాక్ట్ కానీ ఏ రకంగాను, సీ కానీ, ల్యాండ్ కానీ, ఎయిర్ కానీ ఏ విధంగానూ కూడా కనెక్షన్ ఉండకుండా కట్ చేసేసింది, అన్నీ క్లోజ్ చేసింది, బార్డర్స్ని క్లోజ్ చేసేసింది సౌదీ అరేబియా. ఏ విధంగానూ ఇంకా ఖతార్తో టైఅప్ పెట్టుకోకుండా. అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఇప్పుడు, అసలు ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత పగ ఎందుకు పెరిగింది వాళ్ళ మధ్య అంటే, మనం చూసినట్టయితే మీకు కొన్ని విషయాలు, ఇంతకుముందు విషయాలు చెప్పాలి నేను. సౌదీ అరేబియా, ఖతార్ రెండు కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్లో మెంబర్స్ అనమాట అవి. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. బహ్రెయిన్, కువైట్, ఓమన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ ఇవన్నీ అందులో మెంబర్స్. ఇవన్నీ కలిసి ఉంటాయి. అలాగే కామన్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా షేర్ చేసుకుంటాయి సౌదీ అరేబియా అండ్ ఖతార్. ఇప్పుడు జియోగ్రఫికల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇందాక మాట్లాడుకున్నట్టు ఫుడ్ సప్లైస్, ఇంపార్టెంట్ గుడ్స్ సప్లైస్ అవన్నీ వేరే దేశాల నుంచి ఖతార్కి వస్తున్నాయి. పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇందాక సిరియా అని చూపించాను, గుర్తుందా మీకు? సిరియా. ఆ సిరియాలో ఈ సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ వాటి రెస్పెక్టివ్ మిలిటెంట్ గ్రూప్స్ని పెట్టినాయి అనమాట. అంటే ఖతార్ మిలిటెంట్ గ్రూప్స్ ఖతార్కు ఉంటాయి, సౌదీ అరేబియా మిలిటెంట్ గ్రూప్స్ సౌదీ అరేబియాకు ఉన్నాయి సిరియాలో. ఎందుకు అంటే ఈ రెండు దేశాలు కూడా అక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలనుకుంటున్నాయి. అక్కడ ప్రస్తుతం ప్రెసిడెంట్ రూల్ వెళ్తుంది. అతను బషర్ అల్ అసద్ అనమాట అతని పేరు. అతన్ని దించేసి పదవి నుంచి వీళ్ళ అనుచరులను అక్కడ అధికారుల్ని చేసి పప్పెట్ గవర్నమెంట్ నడపాలని అవి అనుకుంటున్నాయి అనమాట. ఇది వాటి కామన్ టార్గెట్. సౌదీ అరేబియా, ఖతార్కి చాలా కామన్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు మీకు అడ్వెంట్. జియో అంటే ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్స్ కానీ, పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలా చాలా ఉంటాయి అన్నమాట వాటికి. మరి ఇన్ని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎక్కడొచ్చింది వాటికి ప్రాబ్లం? మీరు చూసినట్టయితే ఖతార్ ఇస్లాం మిలిటరీ అలియన్స్, అరబ్ నాటో అని కూడా అంటారు దాన్ని. అదేంటంటే సున్నీ కంట్రీస్ అంటే ఇరాక్, ఇరాన్ వాటికి ఆపోజిట్గా, అంటే వాటిలో ఉన్న టెర్రరిజంకి కౌంటర్గా ఇది ఫామ్ అయిందనమాట. కౌంటర్ టెర్రర్ మిలిటరీ అలియన్స్ అని. అంటే వాటిని ధిక్కరిస్తూ వాటికి ఆపోజిట్గా ఇది ఫామ్ అయిన ఒక మిలిటరీ అలియన్స్లో ఖతార్ కూడా ఉంది. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఇంత స్నేహం ఉంది సౌదీ అరేబియాకి, ఖతార్కి, ఇన్ని కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మరి ఎక్కడ గొడవ మొదలైంది, అసలు ఏమైంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీకు గుర్తుండి ఉంటుంది, గత నెల ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్, యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజిటెడ్ సౌదీ అరేబియా. అక్కడ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట, ఆల్ నేషన్స్ ఆఫ్ కాన్షియన్స్ షుడ్ ఐసోలేట్ ఇరాన్. ఈ మాట మన ఖతార్ వాళ్ళకి నచ్చలేదు. ఖతార్ లీడర్ ఒక అతను ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఇతను డైరెక్ట్గా వోకల్గా క్వశ్చన్ చేశాడనమాట, ఎందుకు యుఎస్ అంత హాస్టైల్ బిహేవియర్తో ఉంటుంది ఇరాన్ పట్ల అని.
అలా అడిగేసరికి అది వాళ్ళు లిటరల్గా ఏం యాక్షన్ తీసుకోపోయినా ఓపెన్గా అపోజ్ చేసినట్టు అయింది. యుఎస్ని కానీ సౌదీ అరేబియా వీటన్నిటిని కానీ ఓపెన్గా అపోజిట్ చేయడం వల్ల వీళ్ళందరికీ నచ్చలేదు. అది వీళ్ళందరికీ కోపం వచ్చిందనమాట. మిగతా గల్ఫ్ కంట్రీస్ కానీ అమెరికా కానీ నచ్చలే అపోజ్ చేయడం. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ బిట్వీన్ ద టెన్షన్స్ ఆఫ్ ఖతార్, యుఎస్ అండ్ గల్ఫ్ కంట్రీస్ అనమాట. అలాగే మీరు చూసుకున్నట్టయితే సౌదీ చాలా ఎక్కువ పెద్ద ఏరియాలో ఉంది. సో అది రూల్ చేయాలని అనుకుంటుందని ఇందాక చెప్పాను మీకు. సో ఈ సౌదీలో రూల్ చేయాలనుకున్నప్పుడు యుఏఈ కానీ బహ్రెయిన్ కానీ వేరే గల్ఫ్ కంట్రీస్ అన్నీ సౌదీకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఖతార్ కంప్లీట్గా సపోర్ట్ చేయట్లేదు. కొంచెం వింటుంది, అస్సలు ఆపోజిట్గా ఉంది అని కాదు, పార్షియల్గా వింటుంది. కానీ ఇది ఓన్ డెసిషన్స్ కూడా తీసుకుంటుంది అనమాట. లైక్ ఇరాన్ని అపోజ్ చేయమని, దానికి ఆపోజిట్గా ఉండమంటే ఉండకుండా, అలాగే ఓన్ ఫారిన్ పాలసీ ఒకటి క్రియేట్ చేసుకుని ఖతార్ రష్యాతో ఏలియన్స్ పెట్టుకోవడం కానీ అలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడం వీటికి నచ్చట్లేదు. అది కాకుండా ఖతార్ ఇరాన్ క్లోజ్గా ఉండడం కూడా వీటికి నచ్చట్లేదు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఖతార్కి ఇరాన్తో ఏం పని, ఎందుకు అలా క్లోజ్గా ఉంటుంది, వీళ్ళందరితో ఎనిమిటీ ఎందుకు ఖతార్కి అంటే, మీరు ఇందాక చూసినట్లయితే ఇక్కడ ఖతార్ ఉంది చూసారా, ఇది ఇరాన్ అని చెప్పుకున్నాం మనం. ఒక నిమిషం, ఇది ఇరాన్, ఇది ఖతార్. మనకి ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఉంది, రిజర్వ్. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏ ప్రాబ్లము, ఏ అడ్డంకి లేకుండా ఇవి ఆ రిజర్వ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్, గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇరాన్ నుంచి అపోజిషన్ ఉండదు. ఇరాన్తో దీనికి ఏం కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, లేకపోతే దీనికి ఏదో ప్రాబ్లం వస్తుంది ఇరాన్ నుంచి ఇక్కడ దీనికి ఉండడం వల్ల. అందుకని ఖతార్ ఇరాన్తో మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంది అనమాట. అది ఈ మిగతా కంట్రీస్కి నచ్చట్లేదు. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా కామన్ ఏరియా ఉండటం వల్ల దీని నుంచి వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ అంటే ఇన్కమ్ ఎక్కువ ఖతార్కి దాని నుంచే వస్తుంది. సో అక్కడ ప్రాబ్లం అనమాట. అందుకని దీంతో క్లోజ్గా ఉంటుంది. ఆ విషయం వీటన్నిటికీ నచ్చట్లేదు. అలాగే మనం చూసుకున్నట్టే ముస్లిం బ్రదర్హుడ్ అది ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అయిందనమాట. ఇవన్నీ ఏంటి, పాత ప్రాబ్లమ్స్. లేటెస్ట్గా ట్రంప్ వాక్యం, అలా ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అగిరాజేసింది. కానీ ఇంతకు ముందు నుంచి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఇది లేటెస్ట్ ట్రంప్ అనేది లాస్ట్ పుష్. ఇంకా అంచు మీద ఉన్నోడికి కొంచెం తోపు తోస్తే నీళ్ళల్లో పడ్డాడు అన్నట్లు ఆఖరి తోపు తోసిందనమాట ఆ మాట. మరి ఆ పాత ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఖతార్కి ఇరాన్కి ఉన్న టైస్ కానీ, ఈ ఖతార్ ఓన్గా ఫారిన్ పాలసీ ఫామ్ చేసుకుని పార్షియల్గా వింటూ పార్షియల్గా ఓన్ డెసిషన్స్ తీసుకోవటం కానీ, ప్లస్ ముస్లిం బ్రదర్హుడ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట ఖతార్. అంటే ఇప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ అంటే మనకి సౌదీకి నచ్చదు. అది స్టెబిలిటీ కోరుకుంటుంది. రివల్యూషన్స్ వద్దు, నాకు స్టెబిలిటీ ఉండాలి. సో దట్ ప్రపంచంలో స్టెబిలిటీ ఉండి రివల్యూషన్స్ లేకపోతే నేను ఇరాన్ అపోజ్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఉద్దేశంలో సౌదీ అరేబియా ఉంటుంది. కానీ ఖతార్ ఏంటి, ముస్లిం బ్రదర్హుడ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఖతార్ దీన్ని స్ప్రెడ్ చేయటం కానీ సపోర్ట్ చేయటం కానీ ఖతార్ చేస్తుంది. ఆ విషయం వీటికి నచ్చట్లేదు. మీరు వినుంటే 2011లో ఈజిప్ట్లో రూల్ ఫాలో అయింది, రూలర్ గద్దె దిగాడు అనమాట. అప్పుడు అరబ్ స్ప్రింగ్ అనేది అప్పుడే పుంజుకుంది బాగా 2011లో. అప్పుడే ముస్లిం బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ ప్రపంచంలోకి వచ్చి కొంచెం ఎక్కువ ప్రాచుర్యం పొంది ఖతార్ దానికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసి సౌదీ అరేబియా ఈ కంట్రీస్కి అది నచ్చక అపోజ్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. 2013లో ఈజిప్ట్ గవర్నమెంట్ టాపిల్ అయిందనమాట. మీకు అల్ జజీరా అని వినే ఉంటారు. అది ముస్లిం బ్రదర్హుడ్ని బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ అల్ జజీరా అనేది ఒక పెద్ద టీవీ నెట్వర్క్ అనమాట, చాలా కంట్రీస్లో ఉంటుంది. అది చాలా చాలా ప్రాచుర్యం ఉన్నదన్నమాట. అదొక సాఫ్ట్ పవర్ ఆఫ్ ఖతార్ అని కూడా అంటారు దాన్ని. దాని ద్వారా సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేస్తుంది ముస్లిం బ్రదర్హుడ్ని అని సౌదీ అరేబియా కోపం వచ్చింది. అందుకని మీరు చూసుకుంటే 2014లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఈ 3 కంట్రీస్ కూడా టెంపరరీ డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఖతార్తో కట్ చేసినాయి. ఖతార్ అప్పుడు టెంపరీగా జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ వాక్యని ఇది ఓపెన్గా అపోజ్ చేయడం వల్ల చాలా పెద్ద అగ్గే రాచుకుంది, చాలా సీరియస్ ప్రాబ్లం అయింది, పర్మనెంట్గా కట్ చేసామని చెప్తున్నాయి అవన్నీ. సో అదనమాట అక్కడ మీకు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది ఖతార్ హ్యూజ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకి లార్జెస్ట్ రిజర్వాయర్ కూడా ఉంది, ఇరాన్తో షేర్ చేసుకుంటుంది అని చెప్పాం కదా ఇందాక. దాన్ని సౌత్ పార్స్ నార్త్ డోమ్ ఫీల్డ్ అని కూడా అంటాం. ఆ రిజర్వాయర్ పేరు వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వాయర్ పేరు. సో మనం ఓవరాల్గా చూసుకుంటే